శకం ఆరంభం కావడానికి జనవరి 20 ముహూర్తం ఫిక్స్ అయింది. మరి ఆయన ప్రమాణ స్వీకారం తర్వాత భారతీయులకి అది మరి గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా? ఎందుకంటే రకరకాల అంశాలు రకరకాల విషయాలు ప్రచారంలో ఉన్నాయి. ఆయన ప్రమాణ స్వీకారం తర్వాత భారతీయ స్టూడెంట్స్ని అక్కడ యూనివర్సిటీల్లో చదవడానికి కొంత టైట్ చేసే అవకాశం ఉంది, లేదా వీసాల విషయంలో రకరకాల ఆంక్షలు రిస్ట్రిక్షన్స్ కొనసాగచ్చు, లేదు వీసాల విషయంలో కొనసాగవు, H1B మాస్టర్స్ చేసి తర్వాత ఉద్యోగాలు చేయాలి, లేదా డాలర్ డ్రీమ్స్ కలలు సాకారం చేసుకోవాలి అనుకునే వాళ్ళకే ట్రంప్ కొంత రిస్ట్రిక్షన్స్ పెట్టే అవకాశం ఉంది, లేదా గతంలో లాగా ఫ్రీ హ్యాండ్ ఉండదు, రకరకాల ఆంక్షలు ఉంటాయి. ఇలా రకరకాల ఒకటి ఆ వర్షన్ ఉంది, ఒకటి ఈ వర్షన్ ఉంది. ఇంకొంతమంది ఏమో లేదు ఆయన తీసుకున్నటువంటి టీంలో ఇతర దేశస్తులు ఉన్నారు, ఇతర దేశస్తులు ఆయన టీంలో ఉన్నవాళ్ళు అమెరికాని గ్రేట్ చేయడానికి, లేదా ఏదైతే తన ఒక క్యాంపెయిన్ స్లోగన్ చేశారో మేక్ అమెరికా గ్రేట్ అగైన్, ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్న ట్రంప్ మళ్ళీ అమెరికా ఫస్ట్ అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆయన సపోర్ట్ చేసే టీమే ఉంది. వారిలో ఎలాన్ మస్క్ కానీ, వివేక్ రామస్వామి కానీ, శ్రీరామ్ కృష్ణ, వీళ్ళంతా కూడా ఇతర దేశస్తులే. అందులో ఇద్దరు, శ్రీరామ్ కృష్ణ అండ్ వివేక్ రామస్వామి ఇండియన్ ఆరిజిన్, అంటే మన దేశపు రూట్స్ ఉన్నవాళ్ళు. కాబట్టి అలాంటిదేం ఉండదు. H1B వీసా విషయంలో కూడా ఆంక్షలు కొనసాగవు, గతంలో లాగానే ఉండొచ్చు అని ఇంకొంతమంది అంటున్నారు. లేదు ఎలాన్ మస్క్ ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి. ఎలాన్ మస్క్ కూడా ఏం స్టేట్మెంట్ ఇచ్చారు? H1B వీసాల విషయంలో ఆయన చాలా రిస్ట్రిక్షన్స్ కొనసాగవు, నాకు చెప్పారు, ఆయన సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని ఎలాన్ మస్క్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకొక పక్కన ఇంకొక టెన్షన్ ఏమిటి అంటే, అమెరికాలో ఉన్నటువంటి కొన్ని మెజారిటీ యూనివర్సిటీలు కానీ కాలేజీలకు కానీ ఎవరైతే ఇండియన్ స్టూడెంట్స్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారో తొందరగా వచ్చేయండి మీరు, ట్రంప్ ప్రమాణ స్వీకారం అయ్యేలోపు, లేకపోతే తర్వాత ఏమైనా ఆంక్షలు కొనసాగితే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది అని సర్క్యులర్లు పంపించింది. కాబట్టి తర్వాత వెళ్ళడం చాలా కష్టం అని చెప్పి ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. సరే, ఇంత చర్చ జరుగుతోంది కదా, మరి భారతీయులు ఎందుకు అమెరికా విషయంలో ఇంత చర్చ జరుగుతోంది అనుకున్నప్పుడు కొన్ని లెక్కలు చూద్దాం మనం. ఆ లెక్కల విషయానికి వస్తే ఎందుకు ఇంత చర్చ అన్నప్పుడు, అసలు అమెరికా వీసాలు పొందుతున్న, ప్రపంచవ్యాప్తంగా అమెరికా వీసాలు పొందుతున్న ప్రతి నలుగురిలో ఒక భారతీయుడు ఉంటున్నాడు. లెక్కల ప్రకారం మన దేశంలో 69% విద్యార్థులు అంతర్జాతీయంగా వెళ్ళి చదువుకోవాలి, లేదా డాలర్ డ్రీమ్స్ నెరవేర్చుకోవాలి, అక్కడ ఉద్యోగాలు చేసి సెటిల్ అవ్వాలి అనుకుంటున్న వాళ్లలో 69% మంది భారతీయులు అమెరికాను చూస్ చేసుకుంటున్నారు. అంటే ఇతర దేశాలు కెనడా, ఆస్ట్రేలియా ఇలా చాలా కంట్రీస్ ఆఫర్ చేస్తున్నా కూడా వాళ్ళ ఫస్ట్ డెస్టినేషన్, వాళ్ళ ఫస్ట్ గమ్యస్థానం ఇండియన్స్ కి 69% మంది భారతీయులకి అమెరికా అనేది ఫస్ట్ చాయిస్ గా ఉంటుంది. అలాగే 2023 లెక్కల ప్రకారం, ఇప్పుడు 2024 ఇంకొక 1 డేలో ఈ సంవత్సరం పూర్తయిపోతుంది. జస్ట్ 2023 సంవత్సరం లెక్కల ప్రకారం చూస్తే 1.4 లక్షల మంది భారతీయులు అమెరికన్ వీసా పొందారు. అలాగే అమెరికాలో ఉంటూ అక్కడ ఉద్యోగాలు చేస్తూ అక్కడ కంపెనీస్ పెట్టి అక్కడ $1 బిలియన్ ఎకానమీకి తోడ్పడుతున్న వాళ్లలో 18% మంది భారతీయులే ఉన్నారని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, ఏపీ తెలంగాణలో విషయానికి వస్తే ఒక్క హైదరాబాద్ నుంచే సుమారుగా 15,000 మంది ఉంటారు అనేది ఒక అంచనా. అలాగే అమెరికాలో నైపుణ్యం గల యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంపెనీస్ కానీ వాళ్ళ ఎకానమీలో కొంత దోహదం పడి వాళ్ళ ఎకానమీ పెంచి అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్లలో భారతీయులే అత్యధికంగా ఉన్నారని ఒక నివేదిక చెప్తోంది. ఇదే కాకుండా అమెరికాలో సుమారుగా 4,500కు పైగా యూనివర్సిటీలు ఉన్నాయి, 8,000కు పైగా కాలేజీలు ఉంటాయి. అంటే మన వాళ్ళు స్టూడెంట్ వీసా తీసుకుని అక్కడ వెళ్ళి మెజారిటీగా ఉన్నటువంటి ఈ యూనివర్సిటీలో సీట్లన్నీ వీళ్ళు జాయిన్ అయితేనే నిండుతాయి అన్నమాట. అలాగే ఇప్పుడు చాలా మంది చెప్పడం ఏంటంటే, ఈ స్టూడెంట్ వీసాలకు ప్రాబ్లం ఉండదు, H1B మాస్టర్స్ చేసి ఉద్యోగాలు చేయాలన్న తర్వాత కొంత ఆంక్షలు ఉంటాయి, ప్రతి సంవత్సరం ప్రతి దేశానికి కొంత కోటా ఉంటుంది వీసాలు ఇచ్చే విషయంలో. ఈసారి ఆ కోటా కాకుండా పాయింట్ బేస్డ్ అండ్ కంప్లీట్ టాలెంట్ బేస్డ్గా ఒక పాలసీ చేంజ్ చేసే అవకాశం ఉందనేది ఇంకొక చర్చ. అంటే ట్రంప్ 2.0 వర్షన్ ప్రారంభం అయిన తర్వాత మరి నిజంగా మన వాళ్ళ ఎంట్రీ ఆగిపోతుందా? అక్కడ చదువుకోవాలి అన్న కళ సాకారం కాకుండానే ఆగిపోతుందా? లేదు నైపుణ్యం గల వాళ్ళకే పూర్తి ప్రిఫరెన్స్ ఉంటుంది,
ఎందుకంటే ఇప్పటికి అలాన్ మస్క్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఇస్తున్న స్టేట్మెంట్స్ ఏంటంటే మన దేశంలో ఇంత అద్భుతంగా చదువుకుని ఇంత నైపుణ్యం సంపాదించి వేరే దేశాలకి లేదా వాళ్ళ సొంత దేశాలకి ఎందుకు వదిలేయాలి వాళ్ళని, కాబట్టి మనమే వాళ్ళను ముంచుకుందాం అని టీంలో కూడా కొంతమంది సలహాలు ఇస్తున్న నేపథ్యంలో అటువంటి కఠినమైన పాలసీలు తీసుకురాకపోవచ్చు అని ఇంకొంతమంది అంటున్నారు. అయితే మొత్తంగా చూస్తే ఇలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా ఇంకొక రకంగా మంచిదే. ఇది ఆత్మనిర్భర్ భారత్కి లేదా మన ఇండియా డెవలప్ అవడానికి, మన నైపుణ్యం మన టాలెంట్ ఇక్కడే ఉండడానికి ఉపయోగపడుతుందని ఇంకొక వర్షన్ అంటున్నారు. మొత్తంగా ఏం జరగబోతోంది? ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత